అందరికీ నమస్కారం అండి. మనీ తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మన ఛానల్లో కొన్ని మోటివేషన్ కొటేషన్స్ అలాగే మంచి మాటలు, జీవిత సత్యాలు చెప్పుకుందాం. సూర్యోదయం కూడా చిన్న కాంతితోనే మొదలవుతుంది. నీ ఎదుగుదల కూడా అంతే చిన్నగానే మొదలవ్వాలి. మన చుట్టూ ఉన్న వాళ్ళలో చెడ్డవాళ్లను గుర్తించడం చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళు మంచి వాళ్ళ కంటే గొప్పగా కనిపించేలా నటిస్తున్నారు. లక్ష్యం చేరుకునే మార్గంలో నిన్ను వెనక్కి లాగేవారు ఉంటారు, ముందుకు తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు. నువ్వు అనుకున్నది సాధించడం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన వాళ్ళు కూడా ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ త్యాగాలను మర్చిపోకూడదు. జీవితంలో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నప్పుడు గెలిచామా ఓడామా అన్నది ముఖ్యం కాదు. కడవరకు ధైర్యంగా పోరాడామా లేదా అనేదే ముఖ్యం. మనం ఖర్చు చేసే వాటిలో అత్యంత విలువైనది కాలం. దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ వృధా కానివ్వద్దు. నేను అనే ఆత్మాభిమానం మనిషిని ఎంత ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందో, నేనే అనే అహంకారం అంత కిందకు పడేస్తుంది. మంచివాళ్ళు పేరు ప్రతిష్టల కోసం పాకులాడరు. అవి వాళ్ళనే వెతుక్కుంటూ వస్తాయి. రత్నం తనను ధరించేవాడి కోసం వెతకదు, వాళ్లే దానికోసం వెతుక్కుంటూ వెళ్తారు. ఏది శాశ్వతం కాదు. ఈ లోకంలో గడుపుతున్న ఈ క్షణం మాత్రమే మనది. నిన్న అనేది తీరిపోయిన రుణం, రేపు అనేది దేవుడు ఇచ్చే వరం. మనిషిని పరిచయం చేసుకోవడంలో గొప్పతనం లేదు, వాళ్ళ మనసుని అర్థం చేసుకోవడంలోనే మన గొప్పతనం ఉంటుంది. వయసులో ఉన్నప్పుడు సంపాదన నిలబెట్టుకోలేకపోతే వయసు దాటాక బ్రతకడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. అందుకే వయసు పైబడక ముందే సంపాదించుకో. ఏనుగు తన దారిలో తాను వెళ్ళేటప్పుడు చిన్న ఎలుక ఎదురైనా సరే ఆగుతుంది. అది దాని దయాగుణమే కానీ బలహీనత కాదు. అలాగే ఉత్తములను ఎవరెన్ని మాటలన్నా వారు పట్టించుకోరు. అది వారి గొప్పతనమే తప్ప చేతగానితనం కాదు. కొందరికి మనం చెప్పే సమాధానం కన్నా కాలం చెప్పే సమాధానం కరెక్టుగా ఉంటుంది. ఓపిక పట్టి చూడు. ఓపిక చాలా విలువైనది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక చక్కటి వీడియోతో కలుద్దాం.